నమస్తే వెల్కమ్ టు V3 లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ మెడికల్ కళాశాలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సౌకర్యాలు కల్పిస్తాం భూపాలపల్లి మెడికల్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే గండ్రా ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కమిషనర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం నిరుపేదలకు అందాలి పథకాలు అమలులో నిర్లక్ష్యం జరిగితే అధికారులపై డిసిప్లినరీ చర్యలు తప్పవు అతివేగంతో బైక్ ను ఢీకొట్టిన ఇసుక లారీ ఒకరి మృతి మరొకరికి గాయాలు మేట్పల్లి పట్టణంలో పారిశుద్ధ్య లోపం కోతుల గ్రామ సింహాల బెడద పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఆగ్రహిస్తున్న ప్రజలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భూపాలపల్లి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ కళాశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, సింగరేణి జీఎం, వైద్య కళాశాల కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీన్ కుమార్, సింగరేణి జీఎం హబీబ్ హుసేన్, వైద్య కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అదే పేమెంట్ కావాలి, సంథింగ్ ప్రాబ్లం దాని కాదు, మొత్తము క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు జిఎం కూడా రమ్మని 34+6 40 ఇస్తే కొంచెం ఇమీడియట్ గా చేయండి. భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ చేసి వరకు గెస్ట్ హౌస్ వాడుకోండి విజిలేటర్స్ కదా. ఇప్పుడు 8 ఫ్యామిలీస్ కి స్టాండర్డ్ ఇచ్చేస్తాం. ఇది ప్రాక్టికల్ బిల్డింగ్ కాంట్రాక్టర్ ప్రాబ్లం, ఆ బిల్డింగ్ కూడా 30 days లో పూర్తి అయిపోతుంది. ఇంకోటి ఏంటిది, అది కావాలి, డిస్టర్బ్ కావాలి, దారి అది కూడా 5 కన్వర్ట్ చేస్తాం. భూపాలపల్లి దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పౌర్ణమి రోజున గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం కాళేశ్వరం నుండి మంగళ వాయుదాలు వేద మంత్రాలతో గోదావరి నది వద్దకు వెళ్లి గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, మాజీ ధర్మకర్త శ్యామ్ సుందర్ దేవుడ, అర్చకులు, వేద పండితులు, గ్రామస్తులు, భక్తులు, మహిళలు, సిబ్బంది, భూపాలపల్లి సేవా సమితి, అన్నమయ్య సేవా సమితి, కరీంనగర్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులైన నిరుపేదలకు అందాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖర్గేలతో కలిసి అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమలులో నిర్లక్ష్యం జరిగితే అధికారులపై డిసిప్లినరీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జాతీయ ఎస్సీ రీసెర్చ్ అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అభివృద్ధి అధికారి సునీత, ఆర్డీఓ మంగిలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Good morning, sir. Ramohan Reddy, sir. 23.6. Apart from land purchase, 1 year crop assistance, 14,000. In the district, 28 mobile clinic centers were provided at the cost of 7.83 lakhs per unit. Out of that, subsidy is 4.698 lakhs, and the loan portion is 3,13,400. జయశంకర్ భూపాల్ జిల్లా యొక్క ఎస్సీలకు జరుగుతున్నటువంటి కేసుల విషయంలో కానివ్వండి, వాళ్ళకు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలే కానీ సకాలంలో వాళ్ళకు అందుతున్నాయా లేదా అనే విషయంలో ఈ యొక్క రివ్యూ జరిగింది. మనకు అధికారులు కూడా మంచి స్పందన ఉంది. మరి ప్రభుత్వ అధికారులు సకాలంలో పేదవాడికి రావాల్సినటువంటి పథకాలను సకాలంలో అందించాలని తెలియజేయడం జరిగింది. ఒకవేళ వాడి సకాలంలో ఒక పని చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంలో కమిషన్ ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకంటే ఇది మన ప్రజలకు సంక్షేమమైనటువంటి పనులలో, మళ్ళీ అందులో పేదవాడికి ఎస్సీలకి సంక్షేమం పథకాలు అందించడంలో ఈ కమిషన్ వాళ్ళకు వెరదట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జయశంకర్ జిల్లాకి వచ్చిన అధికారులు కూడా అందరికీ కూడా పేరు పేరున ట్యాక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు జయశంకర్ భూపాల్ జిల్లా యొక్క ఎస్సీలకు జరుగుతున్నటువంటి కేసుల విషయంలో కానివ్వండి, వాళ్ళకు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలే కానీ సకాలంలో వాళ్ళకు అందుతున్నాయా లేదా అనే విషయంలో ఈ యొక్క రివ్యూ జరిగింది. మనకు అధికారులు కూడా మంచి స్పందన ఉంది. మరి ప్రభుత్వ అధికారులు సకాలంలో పేదవాడికి రావాల్సినటువంటి పథకాలను సకాలంలో అందించాలని తెలియజేయడం జరిగింది. ఒకవేళ వాడి సకాలంలో ఒక పని చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంలో కమిషన్ ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకంటే ఇది మన ప్రజలకు సంక్షేమమైనటువంటి పనులలో, మళ్ళీ అందులో పేదవాడికి ఎస్సీలకి సంక్షేమం పథకాలు అందించడంలో ఈ కమిషన్ వాళ్ళకు వెరదట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జయశంకర్ జిల్లాకి వచ్చిన అధికారులు కూడా అందరికీ కూడా పేరు పేరున ట్యాక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం వెగ్లూరు గ్రామానికి చెందిన దోమల రమేష్
ములకల లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి పొలం వద్దకు తన బైకుపై బయలుదేరారు. మార్గ మధ్యంలో ఎల్లాంటి రోడ్డు వద్దకు రాగానే సురారం వైపు నుండి ముదురుపల్లి వైపు వెళ్తున్న ఇసుక లారీ డ్రైవర్ అతివేగంతో నడిపి బైకును ఢీకొట్టగా రమేష్ లారీ ముందు టైర్ కింద పడి అక్కడికే మృతి చెందాడు. బైకు వెనకాల కూర్చున్న లక్ష్మీనారాయణ తలకు దెబ్బలు తగలగా చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాపం అన్న ఘోరంగా చనిపోయాడు. పాపం అన్న ఘోరంగా చనిపోయాడు. పాపం అన్న ఘోరంగా చనిపోయాడు. పాపం అన్న ఘోరంగా చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. వీప్ మాట్లాడుతూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా గత 700 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరపడం, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుపుతారో ఇక్కడ కూడా సిరిసిల్ల పట్టణంలో ఆనాటి పెద్దల నుండి ఇప్పటి వరకు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, పాలక వర్గాలు, ఆలయకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పాటుపడే పెద్దలు, ఆలయ అధికారులు ప్రభుత్వం పక్షాన ఈసారి కూడా ఘనంగా బ్రహ్మోత్సవాలను జరుపుతూ ప్రతిరోజు స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజా కైంకర్యాలు బ్రాహ్మణుల చేత చేపట్టి ఈనాడు అంగరంగ వైభవంగా స్వామివారిని రథోత్సవం చేసేటువంటి క్రమంలో వేలాది మంది భక్తుల సమక్షంలో వేలాది మంది భక్తుల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి వారు 7 కోట్ల వార వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి నానుడితోటి, శ్రీనివాస గోవింద గోవింద అనేటువంటి నినాదాలతోటి మరి భక్తి పారవశ్యంతో నామస్మరణతోటి మరి స్వామివారిని వేడుకుంటూ రథోత్సవాన్ని జరపడం, అందులో ప్రభుత్వ పక్షాన మేము పాల్గొనేటువంటి అవకాశం గౌరవ కలెక్టర్ గారు చాలామంది పెద్దలు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించి లోక కళ్యాణం జరిపించని ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టలతో, ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని ఆ స్వామిని ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు మరి ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా
మా స్వామివారిని ప్రార్థిస్తూ లోక కళ్యాణం జరగాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ ప్రభుత్వం కూడా మరి పేద ప్రజల అభివృద్ధి కోసం చక్కటి సంక్షేమ కార్యక్రమంతో అలరాడుతూ ముందుకు పోయే విధంగా స్వామివారి ఆశీస్సులు అందజేయాలని చెప్పండి. ప్రజలందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు అందజేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా రథోత్సవం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మాడవీధుల్లో రథంపై నుండి భక్తులకు దర్శనం శ్రీవారు ఇచ్చారు. గోవింద నామస్మరణంతో పురవీధులు మారుమోగాయి. ఇది చూపించాలని ఆరాధన ప్రమాదమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి భక్తులందరూ కూడా గమనించాలి. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస గారు వస్తున్నారు. ఇక్కడికి ఈ యొక్క రథోత్సవానికి ఇక్కడికి వస్తున్నారు. 5 గంటల భక్తులు మర్చిపోతున్నారు. దయచేసి ఓపిక పట్టండి, సమయాన్ని పాటించండి. ఇది దైవ కార్యం. 200 సంవత్సరాల కాలం నాటి రథాన్ని ప్రజలందరూ కూడా కాపాడుకుంటున్నారు. ఇక్కడ ఇది చూపించాలని ఆరాధన ప్రమాదమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి భక్తులందరూ కూడా గమనించాలి. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస గారు వస్తున్నారు. ఇక్కడికి ఈ యొక్క రథోత్సవానికి ఇక్కడికి వస్తున్నారు. 5 గంటల భక్తులు మర్చిపోతున్నారు. దయచేసి ఓపిక పట్టండి, సమయాన్ని పాటించండి. ఇది దైవ కార్యం. 200 సంవత్సరాల కాలం నాటి రథాన్ని ప్రజలందరూ కూడా కాపాడుకుంటున్నారు. ఇక్కడ మెట్పల్లి పట్టణం 12వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, వార్డు మహిళలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. 12వ వార్డులో పెరిగిన పిచ్చి మొక్కలతో దోమలు, కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని, వార్డులో ప్రజలు చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడ్డారని వారు తెలిపారు. కోతులు ఒకేసారి వందల సంఖ్యలో ఇళ్లలోకి చొరబడి అందిన వస్తువులను ఎత్తుకొలుతున్నాయని, చిన్న పిల్లలను, ముసలి వాళ్లను గాయపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లపై నిలుస్తున్న మురికి నీటితో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వార్డులో కుక్కలు సంచరిస్తున్నాయని, ఇళ్లలోకి ఉడుములు, పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించిన 12వ వార్డులో గల సమస్యలను పరిష్కరించాలని వార్డు మహిళలు కోరారు. నా పేరు గంగా. మేము 12వ వార్డులో ఉంటున్నాం. ఇది బ్రూక్లిన్ స్కూల్కి ముందు ఉంది. కొంచెము స్మార్ట్ పాయింట్ నుండి మాకు ఇక్కడ నుండి తొవ్వ ఉంది. ఇటు బాగా పార్క్ దగ్గర ఉంటుంది మా ప్లేస్. ఇదంతా గ్రౌండ్కి ఇక్కడ బాగా చెట్లు పెరిగినాయి. చాలాసార్లు నేను అధికారికి కంప్లైంట్ చేసిన, బట్ ఎవరు కూడా పట్టించుకోలేదు. అట్లనే మాకు కొన్ని ఇండ్లకు 3-4 ఇండ్లకు కలిపి ఒక మోరి మాత్రమే ఉంది. దానివల్ల వాటరు వర్షం పడ్డప్పుడు చేసినప్పుడు బాగా వాటర్ ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ మళ్ళీ కోతుల సమస్య కూడా బాగుంది. కుక్కలు ముందు మోరి లేదు, గటేరు లేక కూడా ఇబ్బంది అవుతుంది. కొన్ని ప్లేస్లలో కొంతవరకు మాత్రమే గటేర్లు కట్టి వదిలేస్తున్నారు. ఆ మురికి వాటర్ అంతా స్మార్ట్ పాయింట్ దగ్గర అక్కడ ఆగిపోవడం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలు మార్నింగ్ టైం బాగా ఇబ్బంది పడుతున్నారు. అట్లనే ముసలి వాళ్ళు కూడా వాళ్ళు పనులకు వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైం వెళ్ళలేకపోతున్నారు. ఆ గలీజ్ వాటర్ నుండే దాటుకుంటూ వెళ్ళాలి, రావాల్సి వస్తుంది మేమంతా. కోతుల సమస్యనైతే ఇంకా మాకు బాగుంది. ఇక్కడ చాలా మంది ముసలి వాళ్ళను కూడా అటాక్ చేసి కొరికినాయి. వస్తే ఒకటేకి మంద ఒక 100-50 వరకు అట్లా ఒకటేసారి వస్తాయి. ఇక్కడ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళ కారణంగా అసలు పొద్దున టైం అయితే మేము బయటకు వచ్చి ఏ రకమైన పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, కుక్కలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. కుక్కలు కూడా వెంట పడుతున్నాయి. పాములు, ఉడుము
రీసెంట్ గానే నిన్న ఒక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉడుము చాలాసేపు పాపం వాళ్ళందరినీ భయపెట్టించింది. ఆమె ఒక్కతే ఉండడం వల్ల ఏం చేయలేక చాలాసేపు అట్లనే వదిలేస్తే ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ సార్ వేరే అతన్ని తీసుకొచ్చి ఆ ఉడుముని చంపేపించిండు. మాకు కూడా కోతులతోని ఉడుములతో బాగా ఇబ్బంది ఉంది. అన్ని లైట్స్ వీధి లైట్లు కూడా ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర లేవు. ఆ ఉన్న లైట్ కూడా ఈ పెద్ద పెద్ద చెట్ల కారణంగా అక్కడ వెళ్తూ ఇక్కడ వరకు రాలేకపోతుంది. సాయంత్రం పూట ముసలి వాళ్ళు పనులకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలంటే ఫోన్ లైట్ లేకుండా పాపం వాళ్ళు రాలేకపోతున్నారు. బాగా ఇబ్బందులకు అయిపోతుంది. చాలాసార్లు నేను మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఫోన్ చేసిన, వస్తామమ్మా వస్తాము, ఇప్పుడు దసరా అది బతుకమ్మ బాగా బిజీ ఉన్నదమ్మా వస్తామని అన్నారు కానీ ఇప్పటికి రాలేరు. వినాయక చవితి అప్పుడు కూడా ఇదే రకంగా చెప్పారు కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఇటు పక్క రాలేరు. మీకు ఏం కావాలనుకుంటారు? మాకు ఫస్ట్ మోరి కావాలి, అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఈ గడ్డి పోవాలి, మాకు వీధి లైట్లు కావాలి, ఒకటి మోరి కావాలి. ఈ రోడ్డు కూడా సరైన విధంగా లేదు. ఫస్ట్ ఇటు పక్క మోరి కట్టించి ఈ గడ్డి సమస్య తీర్చి మాకు రోడ్లు వేయిస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. డ్రైనేజీ సమస్య లేకుండానైతే చూడండి. ఫస్ట్ కలిసి ఒకటి మేము గుంట ఇప్పుడు ఒక 3 ఇండ్లకు కలిపి మేము గుంట దవ్వుకొని ఇప్పుడు ఈ 3 ఇండ్ల నీళ్ళని ఆ గుంటలోకి వదులుకోవాల్సి వస్తుంది. ఆ ఫ్లాట్ పక్క ఫ్లాట్ కూడా ఎవరిదో కూడా మాకు తెలియదు. ఈ మోరీలు లేక సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఈ రకంగా మేము కాలనీ వాళ్ళం ఒకరికొకరం అడ్జస్ట్ అయి ఉంటున్నాం ప్రస్తుతానికి. ఆ మోరి వాటర్ ఈ 3 ఇండ్ల నీళ్లు ఒక దగ్గర ఆగడం వల్ల దోమల సమస్య కూడా బాగా ఎక్కువ ఉంటుంది మాకు. వేములవాడ పట్టణంలోని భవానీ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన బుస దశరథం, పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సిద్ధం శెట్టి వేణులకు భవానీ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరం కలిసినట్టుగా ఆర్యవైశ్య అభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భవానీ అభ్యుదయ సంఘం అధ్యక్షులు మాడిశెట్టి మహేష్, ప్రధాన కార్యదర్శి దెబ్బేటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బాశెట్టి, ఆర్యవైశ్య పూర్వ ప్రముఖులు పాల్గొన్నారు. ఏదైనా పట్టణ ఆర్యవైశ్య సంఘ భవనాన్ని మంచిగా నాణ్యత రూపంలో కూడా మీ ఆధ్వర్యంలో కూడా మంచిగా నిర్మించండి. మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోండి, మెయింటెనెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఉచితం అంటే ఏమైందంటే అది మెయింటెనెన్స్ పోతుంది, తద్వారా అది చాలా అవసరం పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉచితం వద్దు, కరెంట్ బిల్లు, లేబర్ ఛార్జెస్, కామన్ మెయింటెనెన్స్ తీసుకొని చేయండి. ఏదేమైనా అందరికి ఉపయోగపడే విధంగా చేస్తారని మేము నమ్మకంతో మేము గెలిపించుకున్నాము అందరం కలిసి. కాబట్టి మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ దేవేందర్ నగర్ కాలనీ ఫేజ్ 3 ఫ్లాట్ ఓనర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ అన్యాయంగా మా భూములను కబ్జా చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూములను మావి కావు అంటూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిందలు మోపుతున్నారని ఫ్లాట్ ఓనర్స్ రాహుల్, యాకూబ్, మురళి, మల్లేష్లు ఆరోపించారు. తమ ఫ్లాట్లను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఎవరు అడ్డు వచ్చినా మా ఫ్లాట్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా కబ్జా జాగాలు అయిపోతే ఇక దానికి ఇక రూపం ఏడు ఉంటుంది అంతే కదా. పైసలు ఫిల్ మొత్తం పైసలు కట్టినాక కూడా ఇది కూడా ఒకసారి చూపండి సార్. ఇక్కడ కూడా ఆన సంతకాలు పెట్టి, ఆన దొంగపై సంతకాలు పెట్టి ఆన సృష్టిస్తే నేను కబ్జా చేసి కట్టినా అని చెప్పేసి ఆన అన్నాడు. 93 24 42 लेकिन लास्ट कोई ఇంకో 2000 గజాలకి ఇది మొత్తం. ఇంకోటి రెడ్డికి ఉన్నాయండి. మీడియా మిత్రులకు నమస్కారం. మా నాన్న వాళ్ళు రాములకు డబ్బులు కట్టి ఫ్లాట్ కొన్నాము. తర్వాత మా అమ్మ నాన్న చనిపోయినాక
తను మళ్ళీ వేరే వాళ్ళకు అమ్మేశారు. మా ఫ్లాట్ని ఇల్లు కట్టి దార్జనంగా మా జాగలో ఇల్లు కట్టించి నేను హ్యాండిక్యాప్లని ఏం చేయలేదనేసి తను ఇల్లు కట్టించి అమ్మేశారు. ఇది కాక ఇల్లు కట్టించేసి ఇచ్చేసిండు. హ్యాండిక్యాప్ ఆమె ఏం చేస్తుందిలే అన్నట్టుగా కట్టించిండు వాళ్ళకి. సంజయ్ గౌడ్ చిలకనారాయణ ఫ్లాట్ అమ్మిండు, అమ్మికు అగ్రిమెంట్ రాసిచ్చిండు. పైసలు 13 లక్షలు కట్టిన, 3 లక్షలు క్యాష్ ఇచ్చిన, మిగతా ఆన్లైన్ పేమెంట్ చేసిన. మొత్తం టోటల్ ఫోన్పే 3 lakhs. అయిన తర్వాత మళ్ళీ వచ్చి నాదే ఫ్లాట్ అంటున్నాడు సంజయ్ గౌడ్. వచ్చి నాదే అంటుండు, డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్ చేసి ఇచ్చి నాకు. ఇప్పుడు ఆయన నా సంతకాలు కావాలని చెప్తున్నాడు. అది ఇవన్నీ నేను ఏం కబ్జా చేసినో, ఎక్కడ తీసినో, ఇవన్నీ ఏందో మరి ఇవన్నీ ఎవరు కట్టి డబ్బులు ఇవన్నీ ఏం కట్టినాయి. వాళ్ళందరూ వస్తున్నారు అప్పుడు తీసుకోవట్లేదు. ఇది మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పి రాహుల్. ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3లో ఉంటాను. గతంలో పాండు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి రాపుల్ రాములు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 ఫ్లాట్ నెంబర్ 478లో మా నాన్నగారు రాపుల్ రాములు గారి దగ్గర పైసలు కట్టి ఈ ఫ్లాట్ని కొనడం జరిగింది. అదే రాపుల్ రాములు గారు మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చి మొన్న వచ్చి ఈ గుడిసె మేము కట్టుకున్న గుడిసెను తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. ఈ షరీఫ్ అనే వ్యక్తితో వచ్చి తీసేయడం జరిగింది. ఆ షరీఫ్ అనే వ్యక్తి మా ఫ్లాట్ని కబ్జా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్ రాపుల్ రాములు గారు నాకు అమ్మినారు, మీకు ఎక్కడ అమ్మిరు అని మాట్లాడడం జరిగింది. మా అక్క గర్భిణీ స్త్రీ, ఈమె మీద కూడా గడ్డపారలు ఇవన్నీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పి రాహుల్. ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3లో ఉంటాను. గతంలో పాండు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి రాపుల్ రాములు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 ఫ్లాట్ నెంబర్ 478లో మా నాన్నగారు రాపుల్ రాములు గారి దగ్గర పైసలు కట్టి ఈ ఫ్లాట్ని కొనడం జరిగింది. అదే రాపుల్ రాములు గారు మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చి మొన్న వచ్చి ఈ గుడిసె మేము కట్టుకున్న గుడిసెను తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. ఈ షరీఫ్ అనే వ్యక్తితో వచ్చి తీసేయడం జరిగింది. ఆ షరీఫ్ అనే వ్యక్తి మా ఫ్లాట్ని కబ్జా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్ రాపుల్ రాములు గారు నాకు అమ్మినారు, మీకు ఎక్కడ అమ్మిరు అని మాట్లాడడం జరిగింది. మా అక్క రాపుల్ రాములకు డబ్బులు కట్టిన, ఒకసారి 10 లక్షలు కట్టిన, ఒకసారి 10 లక్షలు. 2 ప్లాట్లకు పెద్ద గొడవలు అయినాయి, కొట్లాట్లు అయినాయి. ఒక్కనాడు కూడా దగ్గర రాలే. అరే అది నీకు తెలిసిన భూమే కదా రా, అది లంజది, దాన్ని లంజ భూమి అని తెలిసి ఎట్లా కొన్నావు రా, దమ్ముంటే నువ్వు కొట్లాడు, లేకపోతే లేదన్నాడు. అని కూడా ఏం సార్ ఇట్లా చేస్తున్నావు అంటే, అంతేరా నా పేరు ఉండదు, నా సైన్ ఉండదు, భూపాల్ రెడ్డి పెట్టించిన, భూపాల్ రెడ్డితో అడుగు, భూపాల్ రెడ్డి జైలుకు పోతాడు, నేను పడతారా, మన డబ్బులు మీరు తీసుకోరు కదా అని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన. నా పేరు ఎంత తెచ్చినావు అన్నాడు. తెచ్చి మరి డబ్బులు నీకు ఇచ్చినావు, నీ పేరు చెప్పదు ఎట్లా సార్ అని నేను. దీనికి ఈ రైమ్ గ్యాంగ్ అంతా ఉరికొచ్చి. బుల్లెట్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మెడికల్ కళాశాలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సౌకర్యాలు కల్పిస్తాం. భూపాలపల్లి మెడికల్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే గండ్రా. ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కమిషనర్. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం నిరుపేదలకు అందాలి. పథకాలు అమలులో నిర్లక్ష్యం జరిగితే అధికారులపై డిసిప్లినరీ చర్యలు తప్పవు. అతివేగంతో బైక్ను ఢీకొట్టిన ఇసుక లారీ, ఒకరి మృతి, మరొకరికి గాయాలు. మేట్పల్లి పట్టణంలో పారిశుద్ధ్య లోపం, కోతుల గ్రామ సింహాల బెడద పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఆగ్రహిస్తున్న ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి లక్షణ సమాచారం. నమస్కారం.